స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఆడపిల్ల 6వ భాగం. ఝాన్సీ ఎంబీబీఎస్ పట్టా అందుకుంటుంది. ఎంబీబీఎస్ పట్టా తీసుకొచ్చి టీచర్ చేతిలో పెట్టి, ఇది మీది టీచర్ అని ఆవిడ కాళ్లపై పడి బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. ఏంటిది ఝాన్సీ, ఇప్పుడు నువ్వొక డాక్టర్వి, ఇలా చేయకూడదు. ఈ క్షణం నా మనసు అనుభవిస్తున్న ఆనందాన్ని మాటల్లో చెప్పలేనిది టీచర్. అది నీ కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తుంది. తలచుకుంటేనే అసలిది కళా నిజమా అనిపిస్తుంది. నా జీవితంలో ఇలాంటి రోజంటూ ఒకటుండాలని కోరుకున్నాను, కానీ అది ఖచ్చితంగా జరుగుతుందని అసలు అనుకోలేదు. నీ హార్డ్ వర్క్, డెడికేషన్, కాన్ఫిడెన్స్ ఇవే నిన్ను ఈ స్థాయిలో ఉంచాయి. సాయం చేసేవాళ్లు ఉన్నా కూడా దాన్ని సరిగా సద్వినియోగపరుచుకునే వాళ్ళు లేనప్పుడు ఆ సహాయానికి విలువుండదు. అవును టీచర్ అన్నట్టు ఝాన్సీ తల ఊపుతుంది. ఝాన్సీని ఆ డ్రెస్లో చూసి వార్డెన్, సాధించావమ్మా, చాలా గర్వంగా ఉంది. మీ అందరి సపోర్టే ఈరోజు నా ఈ ఎదుగుదలకి కారణం మేడం. కంగ్రాచ్యులేషన్స్ అక్కా. థ్యాంక్స్ పిల్లలు. మేడం, పిల్లల హెల్త్ చెకప్ కోసం ప్రతి నెల హెల్త్ క్యాంప్ని కండక్ట్ చేస్తాను. మంచిదమ్మా, వెళ్ళొస్తాను మేడం. అలాగే. ఝాన్సీ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్గా విధులు నిర్వహిస్తూ ఉంటుంది. ఆ ఊళ్ళోని జనం ఒక కొత్త వ్యాధితో బాధపడుతూ ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే చాలా దూరం. అందరం చాలా ఇబ్బంది పడుతున్నాం సర్పంచ్ గారు. ఏం చేయమంటారు? ఎన్నిసార్లు గవర్నమెంట్కి అర్జీలు పెట్టినా ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. అట్టగంటే ఎలా సర్పంచ్ గారు? మన ఊరి సరైన వస్తువుల్లేని ఒక మారుమూల పల్లెటూరు. దానివల్ల ఇక్కడికొచ్చి మనకి వైద్యం చేయడానికి ఏ డాక్టర్ కూడా ముందుకు రావటం లేదు. ఏంటి రేపల్లె గ్రామం సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉందంట సార్. ఇంత నష్టం జరుగుతుంటే అక్కడికి మీ డాక్టర్స్ ఎవరు ఎందుకు వెళ్ళటం లేదు? భయపడుతున్నారు సార్. అలా బాధ్యతారహితంగా ఎలా మాట్లాడతారండి? ఏం చేయమంటారు సార్? ఎంత డాక్టర్స్ అయినా వాళ్లకు కూడా ప్రాణభయం ఉంటుంది కదా. వెళ్ళకపోతే సస్పెండ్ చేస్తామని చెప్పండి. ప్రాణాల కంటే సస్పెన్షన్ ముఖ్యం కాదు కదా సార్. దీనికి సొల్యూషన్ లేదా? యాక్చువల్లీ అది మారుమూల పల్లెటూరు కావటంతో ప్రెస్ కూడా అక్కడికి వెళ్ళటం లేదు. సో ఈ ఇష్యూ పబ్లిక్ అయ్యే ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. కాబట్టి మనం దీన్ని చూసి చూడనట్టు వదిలేయటం తప్ప ఏమీ చేయలేం. అక్కడ పోయేది మనుషుల ప్రాణాలండి. అలా మాట్లాడడానికి మీకు మనసెలా వచ్చింది? సారీ సార్. చూడండి, అందరూ ఒకేలా ఉండరు. ఖచ్చితంగా ధైర్యవంతులు, తమ వృత్తి పట్ల అపారమైన అంకితభావం కలిగిన డాక్టర్లు ఉంటారు. మీ డిపార్ట్మెంట్లో అఫీషియల్ నోట్ రిలీజ్ చేయండి. ముందుకొచ్చిన వారికి ప్రమోషన్ ఉంటుందని అనౌన్స్ చేయండి. ఎవరో ఒకరు ఖచ్చితంగా ముందుకొస్తారు. అలాగే సార్ అని హెల్త్ సెక్రటరీ డిపార్ట్మెంట్లో అఫీషియల్ నోట్ రిలీజ్ చేస్తాడు. తనకున్న గవర్నమెంట్ డాక్టర్ ఫ్రెండ్ వలన ఈ విషయం ఝాన్సీకి తెలుస్తుంది. నమస్కారం సార్, ఐఎమ్ డాక్టర్ ఝాన్సీ. రేపెల్ల గ్రామస్తులకు వైద్యం చేయడానికి నేను వెళతాను సార్. వెరీ గుడ్. మీకు తప్పకుండా ప్రమోషన్ ఇప్పిస్తాను. ఇంతకీ మీరు ఏ ఏరియా డాక్టర్? నేను గవర్నమెంట్ డాక్టర్ని కాదు సార్, ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్గా పనిచేస్తున్నాను. వాట్? మీరు ప్రజల ప్రాణాలతో ఆడుకోవాలనుకుంటున్నారా? ఒక ప్రైవేట్ ట్రైనీ డాక్టర్ని ఎలా పంపిస్తాం? అప్పుడింకా పెద్ద ఇష్యూ అవుతుంది. లేదు సార్, ఒకసారి నా సర్టిఫికెట్స్ చూడండి అని హెల్త్ సెక్రటరీకి తన సర్టిఫికేట్స్ చూపిస్తుంది. కానీ నా మనసు యాక్సెప్ట్ చేయటం లేదండి. రిస్క్ తీసుకోలేను అని ఝాన్సీని పంపించేస్తాడు. అయినా వాళ్ళ పర్మిషన్ తీసుకోవడం దేనికి ఝాన్సీ? నువ్వే నేరుగా వెళ్లి వైద్యం చేయి. ఊరు మొత్తం అంటే చాలా మెడిసిన్ కావాలి కదా మేడం. నేను వ్యాధి నిర్ధారణ చేసి ప్రిస్క్రిప్షన్ ఇవ్వగలను, కానీ మెడిసిన్ ఇచ్చే స్తోమత నా దగ్గర లేదు కదా. అదే గవర్నమెంట్ హెల్ప్ ఉంటే వాళ్ళని ఈజీగా కాపాడొచ్చు. అవును, అది నిజమే. నువ్వు మాత్రం ఏం చేస్తావు? లేదు టీచర్, వాళ్ళ నుండి రిప్లై కోసం ఈ ఒక్కరోజు చూస్తాను. తర్వాత నేనే నేరుగా మా ఊరు వెళతాను. మరి మెడిసిన్ సంగతి? అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్ బట్టి ఏం చేయాలో ఆలోచిస్తాను. సంకల్పం ఉంటే సమస్యకి సమాధానం దొరకపోదు కదా టీచర్. ఎస్, యు ఆర్ రైట్. బెస్ట్ ఆఫ్ లక్ ఝాన్సీ. ఎవరైనా ముందుకొచ్చారా? లేదు సార్, కానీ ఒక లేడీ డాక్టర్ వచ్చింది అని కలెక్టర్కి మొత్తం వివరిస్తాడు ఆ హెల్త్ సెక్రటరీ.
ఆమె కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు నమ్మకం కలుగుతుంది. పైగా తను టాప్ మార్క్స్తో పాస్ అయింది. చూడండి సెక్రటరీ గారు, మనకి ఆప్షన్ లేనప్పుడు రిస్క్ తీసుకోక తప్పదు. ప్రజల ప్రాణాలు పోతున్నా కూడా ఏమీ పట్టనట్టు చేతులు కట్టుకుని కూర్చునే కంటే ఏదో ఒక స్టెప్ తీసుకోవటం బెటర్. వెంటనే ఆ డాక్టర్ని ఆఫీస్కి పిలిపించండి. కొద్దిసేపటికి అక్కడికి ఝాన్సీ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ ఝాన్సీ. మీ సర్వీస్ గవర్నమెంట్ గుర్తించేలా చేస్తాను. నేను ఆ ఊరు వెళుతున్నది ఎటువంటి గుర్తింపుని ఆశించి కాదు సార్. మానవత్వం ఉన్న సాటి మనిషిగా, ఒక డాక్టర్గా ప్రాణాలు కాపాడడం నా బాధ్యత, కర్తవ్యం కూడా. అప్పుడే నేను వేసుకున్న ఈ స్టెథోస్కోప్కి ఒక సార్థకత. బై ద వే, అది నా సొంత ఊరు కూడా. ఆ మాటలు విన్న కలెక్టర్ ఝాన్సీ సిన్సియారిటీకి చాలా సంతోషిస్తాడు. కలెక్టర్ వెంటనే ఝాన్సీకి కావాల్సిన మెడిసిన్ వ్యాన్ ఏర్పాటు చేయటంతో అది తీసుకొని ఆ ఊరికి వెళ్తుంది ఝాన్సీ. ఇక ఊళ్ళోకి వెళ్ళగానే సర్పంచ్తో పాటు ఊరి జనం అందరూ ఝాన్సీని డాక్టర్గా రావటం చూసి ఆశ్చర్యపోతారు. అమ్మా ఝాన్సీ, నువ్వా మమ్మల్ని కాపాడ్డానికొచ్చిన డాక్టర్ అమ్మవి? అవును సర్పంచ్ గారు. ఎన్నాళ్ళు నిన్ను ఊరంతా తప్పుగా అర్థం చేసుకుంది. మమ్మల్ని క్షమించమ్మా. పర్వాలేదు సర్పంచ్ గారు. ఝాన్సీ ఊరి సెంటర్లోనే టెంటు వేసుకుని క్యాంపుని ఏర్పాటు చేసి వ్యాధి బారిన పడిన వాళ్ళకి వైద్యం చేస్తూ ఉంటుంది. మరోపక్క ఝాన్సీ పక్కింటివాడైన రాములు ఈ విషయం చెప్పడానికి బ్రహ్మయ్య ఇంటికి వెళ్తాడు. ఇదిగో బ్రహ్మయ్య, మనకి వైద్యం చేయడానికి మన ఊరికొచ్చిన ఆ డాక్టర్ ఎవరో కాదయ్యా, నీ కూతురు ఝాన్సీనే. అది విని షాక్ అవుతారు బ్రహ్మయ్య, సుగుణ, హరి. నిజంగానా? నిజమేనయ్యా, కావాలంటే మీరే వచ్చి చూడండి. ఇది నిజంగా మనకి గర్వకారణం నాన్న. పదండి వెళ్ళి చెల్లించుద్దాం. ఏ మొహం పెట్టుకుని అక్కడికి రమ్మంటావురా? దాన్నెప్పుడైనా కనీసం అర్థం చేసుకోవడానికి కూడా మేం ప్రయత్నించలేదు. ఆడపిల్లకి చదువెందుకని చిన్న చూపు చూశాం. అది ఎక్కడో ఆశ్రమంలో ఉందని తెలిసి కూడా తీసుకొచ్చి పెళ్లి చేసి పంపేద్దామనుకున్నామే గాని పేపర్లో తన ఫోటో పడ్డానికి కారణమైన తన ప్రతిభని గుర్తించలేకపోయాం. ఇన్నాళ్ళు ఎన్నో మాటలన్నాం, మా పరువు తీసిందని తిట్టాం. అట్టాంటిది ఇవాళ గొప్ప వ్యక్తి అయి తిరిగి రాగానే ఎట్టా తన మొహం చూడమంటావురా? మేము రాలేం. మీరు రాకపోయినా నేను మాత్రం వెళ్తాను అంటూ చెల్లెల దగ్గరికి వెళ్తాడు హరి. అన్నయ్యా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నయ్యని పట్టుకుని ఏడుస్తుంది ఝాన్సీ. నీకోసం నేను ఎంతో వెతికాన్రా, కానీ ఎక్కడా నీ జాడ తెలియలేదు. అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఎక్కడ చదువుకున్నావు? అదంతా పెద్ద కథలే అన్నయ్య, తర్వాత చెప్తాను. అమ్మా నాన్నకి ఇంకా నాపై కోపం పోలేదా? అదేమీ లేదు చెల్లి, నీకు మొహం చూపించలేక రాలేదు అంతే. అయితే పద, నేనే మన ఇంటికొస్తాను అని చెప్పి అన్నతో పాటు ఇంటికి వెళ్తుంది ఝాన్సీ. సుగుణ, బ్రహ్మయ్య కూతురిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు. కూతురిని పట్టుకుని సుగుణ ఇలా బాధపడుతుంది. నీ మనసు అర్థం చేసుకోలేని ఈ మూర్ఖపు తల్లి తండ్రిని క్షమించమ్మా. ఏం చేస్తే మా పాపం పోతుందమ్మా? అంత మాట అనకండి నాన్న. ఊర్లోని అందరిలాగే మీరు ఆలోచించారు. ఇందులో మీ తప్పే ఉంది. తల్లిదండ్రులు తనని అర్థం చేసుకుని మళ్లీ తనని దగ్గరికి తీసుకున్నందుకు ఝాన్సీ చాలా సంతోషపడుతుంది. ఝాన్సీని పూర్తిగా తీసుకుని మరికొందరు గవర్నమెంట్ డాక్టర్లు ఆ ఊరికి వైద్య సేవలు అందించడానికి వస్తారు. అందరూ కలిసి కొద్ది రోజుల్లోనే ఊరి వాళ్లందరికీ వైద్యం చేసి వాళ్ల ప్రాణాలు కాపాడుతారు. దేవతల మమ్మల్ని కాపాడావమ్మా అంటూ ఊరివారంతా కలిసి కృతజ్ఞతలు తెలుపుకుంటారు ఝాన్సీకి. ఇక తాను ఊరు వదిలి వెళ్లిపోయినప్పుడు తప్పుగా మాట్లాడిన వాళ్లంతా తమ తప్పుని క్షమించమని అడుగుతారు. బంగారం లాంటి కూతుర్ని గన్నావయ్యా బ్రహ్మయ్య. సుగుణమ్మా, నీ కూతురు బంగారం అని వాళ్ళని పొగుడుతారు. చూశారమ్మా, ఇన్నాళ్ళు మిమ్మల్ని తిట్టిన వాళ్ళ చేతే మిమ్మల్ని పొగిడేలా చేసింది మీ కూతురు. నిజమేరా. మీ కొడుకు మహా అయితే మీ వంశాన్ని నిలబెట్టాడేమో, కాని మీ కూతురు మీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. అవునరా, మూర్ఖుణ్ణి. నువ్వు చెప్పినా అర్థం చేసుకోలేకపోయాను. ఎన్నాళ్ళు ఆడపిల్లకి చదువు అనవసరం అనుకొని పొరపాటు పడ్డాం. నా కూతురు చదువుకుంటానని ఎన్నోసార్లు బ్రతిమిలాన్నా నేను కూడా ఒప్పుకోలేదు. అది తప్పని చెప్పి నీ చదువుతో మా కళ్ళు తెరిపించావు ఝాన్సీ. మా ఆలోచనలన్నీ మార్చావమ్మా. అప్పుడే అక్కడే ఉన్న సర్పంచ్ ఇలా అంటాడు. ఊరి జనాలందరికీ ఒక మాట చెప్తున్నాను వినండి. ఇకనైనా మనందరం ఈ అర్థం పర్థం లేని పద్ధతుల్ని వదిలేద్దాం. ఇక నుంచి మన ఊరి ఆడపిల్లలు కూడా వాళ్ళకిష్టం ఉన్నంత వరకు పై చదువులు చదువుకోవచ్చు. ఎందుకంటే ఆడపిల్లలు కూడా మగపిల్లల కంటే ఎందులోనూ తక్కువ కాదు.
తమ లక్ష్యం సాధించటానికి ఎంతైనా కష్టపడతారన్న దానికి మన డాక్టర్ ఝాన్సీనే నిదర్శనం. ఆ మాటలకు అందరూ ఆనందంతో చప్పట్లు కొడతారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ ఝాన్సీకి ఆ ఊళ్ళో సన్మాన సభ ఏర్పాటు చేస్తాడు. వేదికపై బ్రహ్మయ్య, సుగుణ, టీచర్, వార్డెన్ కూడా ఉంటారు. ఝాన్సీని సన్మానించిన కలెక్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ గారు. నో సార్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. మీ ప్రాణాల్ని పణంగా పెట్టి ఈ ఊళ్ళోని ఎందరో ప్రాణాలు కాపాడమే కాక ఈ ఊళ్ళోని ఎందరో ఆడపిల్లలు పై చదువులు చదువుకోటానికి నాంది పలికి వారి జీవితాలకి వెలుగునిచ్చిన మీ వ్యక్తిత్వం నాకెంతగానో నచ్చింది. ఇకపైన మీకు నా నుండి గాని ప్రభుత్వం నుండి గాని ఎలాంటి సహాయం కావాలన్నా అడగండి ఝాన్సీ గారు, తప్పకుండా నెరవేరుస్తాం. థ్యాంక్ యూ సో మచ్ కలెక్టర్ గారు. నాకంటూ పర్సనల్గా ఎలాంటి సహాయం అవసరం లేదండి. కానీ ప్రభుత్వం వారికి నాదొక విన్నపం. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందక ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అందుకే దయచేసి మా గ్రామ ప్రజలతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలకు సరిపోయిన సమయంలో వైద్యం అందే విధంగా మా గ్రామంలో హాస్పిటల్ కట్టించవలసిందిగా ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాను అని ఝాన్సీ అనగానే వెంటనే కలెక్టర్, తప్పకుండా ఝాన్సీ గారు, నిస్వార్థమైన మీ ఆశయాన్ని నిలబెట్టడానికి ప్రభుత్వం వారితో మాట్లాడి తొందరలోనే మీ ఊరికి గవర్నమెంట్ హాస్పిటల్ కట్టిస్తాం అని కలెక్టర్ అనగానే ఊరి వాళ్ళందరూ సంతోషంతో చప్పట్లు కొడతారు. అన్నమాట ప్రకారం అతి కొద్ది రోజుల్లోనే ఆ ఊళ్ళో హాస్పిటల్ని నిర్మించి వైద్యానికి అవసరమైన ఆధునిక పరికరాలను కూడా ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వం వారు ఝాన్సీ సర్వీస్ని గుర్తించి గవర్నమెంట్ డాక్టర్గా అదే హాస్పిటల్లో అపాయింట్ చేసి ఆ హాస్పిటల్ ముఖ్య బాధ్యతల్ని డాక్టర్ ఝాన్సీకి అప్పజెప్పి అవసరమైన మరికొందరి డాక్టర్స్ని కూడా అపాయింట్ చేస్తుంది ప్రభుత్వం. కేవలం ఒక హాస్పిటల్ మాత్రమే కాదు, కలెక్టర్ గారి సహాయంతో ఆ ఊరికి కావాల్సిన తాగునీరు, రోడ్ల సదుపాయాలు కూడా కల్పించబడతాయి. ఇవన్నీ చూస్తున్న ఊరి ప్రజలు ఎంతగానో సంతోషపడుతూ ఇవన్నీ రావటానికి కారణమైన ఝాన్సీని ఎంతగానో మెచ్చుకుంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని ఆసక్తికర కథల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.